పులివెందుల ఒంటిమిట్టలో రీపోలింగ్ నిర్వహించాలని వైసీపీ అభ్యర్థులు వేసిన పిటిషన్ను డిస్మిస్ చేసింది ఏపీ హైకోర్టు. ఫలితాలను ప్రకటించిన తర్వాత ఎన్నికల పిటిషన్ను అనుమతించబోమని స్పష్టం చేసింది హైకోర్టు. పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, బూత్ క్యాప్చరింగ్ తో పాటు రిగ్గింగ్ కూడా చేశారని, వైసీపీ ఏజెంట్లను పోలింగ్ బూతుల్లోకి రానివ్వకుండా పత్రాలను చించివేశారని, రీపోలింగ్ కు ఆదేశాలు ఇవ్వాలని ఏపీ హైకోర్టులో పులివెందుల ఒంటిమిట్ట వైసీపీ అభ్యర్థులు పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్లపై గురువారం సుదీర్ఘ విచారణ జరిగింది. వైసీపీ అభ్యర్థుల తరపున సీనియర్ న్యాయవాదులు వీరారెడ్డి, శ్రీరామ్ సుబ్రహ్మణ్యం వాదనలు వినిపించారు. జమ్మలమడుగుతో పాటు వేరొక నియోజకవర్గం నుంచి ఓటర్లను తీసుకువచ్చి పోలింగ్ కేంద్రాల్లో టీడీపీ నేతలు రిగ్గింగ్ చేయించారని ఆరోపించారు. వైసీపీ పోలింగ్ ఏజెంట్లను కూడా కేంద్రాల్లోకి రానివ్వకుండా అడ్డుకుని పత్రాలను కూడా చించివేశారని వివరించారు. వైసీపీకి సానుభూతి పరులైన ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు రానివ్వలేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. చివరకు వైసీపీ తరపున పోటీ చేసిన అభ్యర్థిని కూడా ఓటు వేయనివ్వలేదని వాదించారు. పోలీసులు కూడా ఏకపక్షంగా వ్యవహరించి అధికార పార్టీ నేతలకు అనుకూలంగా విధి నిర్వహణ చేశారని వాదనలు వినిపించారు. అందువల్లే పోలింగ్ రద్దు చేసి రీపోలింగ్ నిర్వహించాలని కోరారు. కానీ నిన్న జరిగే ఎన్నికలు ప్రజాస్వామ్యాన్ని అపరిస్థితం చేసేటట్లు అసలు ఎన్నికల తాలూకా అర్థాన్ని మార్చి ప్రభుత్వం వచ్చి ఎన్నికల అధికారుల మీద అలాగే పోలీసు వ్యవస్థ మీద మొత్తం కుమ్మక్కై అధికార పార్టీతో ఏ రకంగా జరిగే రాష్ట్ర ప్రజలందరూ కూడా తేరతలంగా చూశారు. ఓటర్లు వచ్చి ఓట్లేనికి వెళ్ళి స్లిప్ వెళ్తే వాళ్ళు స్లిప్ని తీసుకుని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పోలీసులు తీసుకుని దౌర్జన్యంగా తిప్పేసి పక్క నియోజకవర్గం నుంచి ఉన్న వ్యక్తి వచ్చి ఓట్లు వేస్తారు. తెలుగుదేశం సభ్యులు వచ్చి విధంగా ఇవ్వచ్చు, వైసీపీ అభ్యర్థి వచ్చి కష్టం తీసుకుంటారు. 12వ తారీఖు నాడు నిజంగా అనుకుంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బ్లాక్ డే లాంటిది. ఎన్నికల సంఘం తరపున న్యాయవాది వివేక్ చంద్రశేఖర్ వాదనలు వినిపించారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమై ఫలితాలు ప్రకటించిన తర్వాత కోర్టులు జోక్యం చేసుకోకూడదని, అభ్యంతరాలు ఉంటే ఎలక్షన్ పిటిషన్ దాఖలు చేసుకోవాలని సూచించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243, పంచాయతీరాజ్ చట్టంలోని 253 నిబంధన ప్రకారం కోర్టులు జోక్యం చేసుకోకూడదని వివరించారు. పోలింగ్ పూర్తయి ఓట్ల లెక్కింపు జరిగి ఫలితాలను ప్రకటించిన తర్వాత రీపోలింగ్ అడగటం న్యాయ చట్ట విరుద్ధమని వాదించారు. ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత కోర్టులు జోక్యం చేసుకోకూడదని సుప్రీంకోర్టుతో పాటు పలు హైకోర్టులు ఇచ్చిన తీర్పులను ఉదహరించారు. తెలుగుదేశం అభ్యర్థుల తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఆదినారాయణరావు వాదనలు వినిపించారు. ఒక్కొక్క స్థానానికి 11 దాఖలయ్యాయంటే ప్రజాస్వామ్యబద్దంగానే నామినేషన్లు వేశారని, వైసీపీ నేతలు కోరిన విధంగా 2 కేంద్రాల్లో రీపోలింగ్ కూడా నిర్వహించారని గుర్తు చేశారు. ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఎన్నికల కమిషన్ వద్ద తేల్చుకోవాలని, వైసీపీ నేతలు ఎన్నికల కమిషన్ కు వెళ్లి తమ అభ్యంతరాలను తెలియజేశారని, వాటిపై కమిషన్ కూడా తగిన ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు. ఈ సమయంలో రీపోలింగ్ కోరటం న్యాయ విరుద్ధమని, కోర్టు ఇటువంటి పిటిషన్లను అనుమతించకూడదని స్పష్టం చేశారు. ఇలా అనుమతిస్తే గతంలో సుప్రీంకోర్టు, పలు హైకోర్టులు ఇచ్చిన తీర్పులను ఉల్లంఘించినట్లు అవుతుందని వాదనలు వినిపించారు. మనకి స్వాతంత్ర దినోత్సవం అండి. పులివెందులకు ఒక రోజు ముందే స్వాతంత్రం వచ్చింది. ఎందుకంటే గత 30 ఏళ్లుగా అంటే సుమారు 3 దశాబ్దాలుగా వాళ్ళు ఓటు వేసేటువంటి హక్కు కల్పించలేదు జగన్మోహన్ రెడ్డి గారు. భయభ్రాంతులు గురి చేశారు. ఈరోజు ప్రజాస్వామ్యం గెలిచింది అన్నానికి ఇది నిదర్శనం. అందుకే ఆ ఓటరు 30 సంవత్సరాల తర్వాత మాకు ఓటు వేసే హక్కు కల్పించినందుకు దండాలన్నారంటే ఖచ్చితంగా ఆ ఓటు వేసే ఆయనకి 50 సంవత్సరాలు దాటి ఉంటుంది ఖచ్చితంగా. అంటే ఎంత ఆవేదన ఉందో చూడండి ఒకసారి. పులివెందుల్లో ఉన్నటువంటి ప్రజలకి ఎంత ఆవేదన ఉందో ఒక్కసారి ఆలోచించాలి. ఇరు పక్షాల వాదనలు పూర్తయ్యాక మధ్యాహ్నం లంచ్ తర్వాత హైకోర్టు తమ ఉత్తర్వులను జారీ చేసింది. వైసీపీ అభ్యర్థుల పిటిషన్లను డిస్మిస్ చేసింది. ఈ దశలో తాము జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ ఎన్నికల కమిషన్ కు ఉంటుందని కూడా హైకోర్టు వివరించింది.